ఓం నమ శివాయ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు సహనశీలి, ఎవరు పవిత్రత కలవారో తెలుసుకోవడానికి భృగు మహర్షి తన ప్రయాణం ప్రారంభించాడు. మొదట బ్రహ్మదేవుల వారి వద్దకెళ్లారు. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో మునిగిపోయి భృగు మహర్షిని గమనించలేదు. తర్వాత శివయ్య వద్దకెళ్లారు. శివయ్య తన తపస్సులో లీనమయ్యి భృగు మహర్షిని పట్టించుకోలేదు. చివరికి విష్ణుమూర్తుల వారు భృగు మహర్షిని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. భృగు మహర్షి విష్ణుమూర్తుల వారు పవిత్రత, సహనశీలి కలవారు అని నిర్ణయించుకున్నారు. కోపగించిన భృగు మహర్షి బ్రహ్మదేవుల వారిని శివయ్యను శపించారు. బ్రహ్మదేవ, భూమి మీద నీకు ఎటువంటి ఆలయాలు నిర్మించబడవు అని శపించారు. శివ, నీవు భూమి మీద ప్రధానంగా లింగం రూపంలో పూజింపబడతావు అని శపించారు. అందుకని మనం శివయ్యని లింగం రూపంలో పూజిస్తాం. ఓం నమ శివాయ.